జై శ్రీరామ్. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫ్యూచర్లో సైన్స్ ఏం కనిపెడుతుంది అనే సిరీస్లో మొదటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం లేకుండా ఆ విషయం ఏంటో చూసేద్దామా? హరివంశ పురాణంలో బ్రహ్మదత్తుడు అనే ఒక మహారాజు గురించి కథ. ఆ మహారాజు ఆయన భార్య ఒకసారి వనవిహారానికి వెళతారు. అలా వెళుతున్నప్పుడు ఆయనకు ఏదో అలికిడి వినిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తాడు ఏం జరుగుతోంది అని. ఒక్కసారిగా గట్టిగా నవ్వడం ఆరంభిస్తాడు. అది చూసిన మహారాణికి ఆశ్చర్యం కలుగుతుంది. తన భర్త ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పేసి. అదే విషయాన్ని గురించి ఆ రాణి మహారాజును అడుగుతుంది, మహారాజా ఎందుకు మీరు నవ్వుతున్నారు, ఏమిటి కారణం అని. ఆ మహారాజు ఏ విషయం చెప్పకుండా దాటవేయడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ ప్రశ్నించేసరికి ఆ మహారాజు చెప్తాడు, ఒక చీమ ఇంకొక ఆడచీమతో ఏదో విషయంగా చాలా ప్రాధేయపడుతూ మాట్లాడుతోంది, ఇది గమనించిన నాకు చాలా నవ్వొచ్చింది అని చెప్తాడు. మహారాణి ఆ విషయాన్ని నమ్మదు. ఇది ఎక్కడైనా సాధ్యపడే విషయమేనా? ఒక చీమ మాట్లాడుకున్న విషయం మనుషులకు ఎలా అర్థమవుతుంది? ఈ కథను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎందుకంటే మన విషయానికి సంబంధించినంత వరకు ఈ కథ ఇక్కడితో ముగిసింది. బహుశా మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా మనుషులకి ఇతర ప్రాణులకు మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పడడానికి సాధ్యపడుతుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. శాస్త్రం చెప్పే ఉత్తరం ఇది సాధ్యపడుతుంది. అప్పుడు కేవలం కొంతమందికి మాత్రమే ఈ నాలెడ్జ్ ఉండేది. సైన్స్ పురోగతి చెందిన తర్వాత అందరికీ ఇది లభ్యమవుతుంది. శాస్త్రం ఏ విషయాన్ని కూడా వైల్డ్ గెస్ చేసి చెప్పట్లేదు, ఖచ్చితత్వంతో చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడి నుంచి ఒక 20 సంవత్సరాల తర్వాత వాటర్ క్రైసిస్ రావచ్చు అని గెస్ చేయగలను ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. కానీ లైట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయగలదు అనే విషయాన్ని నేను గెస్ చేయలేను, నాకు దానికి ఖచ్చితమైన సమాచారం ఉంటే తప్ప. అలాగే నేను గెస్ చేయగలను ఇప్పటి నుంచి కొంతకాలం తర్వాత ఫుడ్ క్రైసిస్ వస్తుందని. వ్యవసాయదారులు పడే కష్టాన్ని, వాళ్లకు ప్రోత్సాహం లభించకపోవటాన్ని చూసి. కానీ గ్రహణాలు ఖచ్చితంగా ఏ సమయానికి జరుగుతుందని నేను గెస్ చేయగలను. ఏ గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, అవి ఎంత వేగంతో పరిభ్రమిస్తున్నాయి, ఏ సరళ రేఖపైన ఒక్కసారి వస్తాయి, ఇవన్నీ డీటెయిల్స్ నాకు తెలిస్తే తప్ప నేను దాన్ని చెప్పలేను. సో ఇలాంటి మ్యాథమెటికల్లీ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ని శాస్త్రం ఎప్పుడో తెలిపింది. సైంటిస్టులు ఏనుగుల మీద పరిశోధనలు ఎప్పుడో ఆరంభించారు. వాటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఉంది, ఒకదానితో ఒకటి సమాచారాన్ని ఎలా ఇచ్చిపుచ్చుకుంటాయి, వాటికి ఏవైనా పేర్లు పెట్టి పిలుచుకుంటాయా, మందలుగా గుంపులుగా ఉన్నప్పుడు వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ పరిశోధిస్తున్నారు. చాలా డేటా గ్యాదర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న సమాచారం అది సరిపోదు. వాళ్ళు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడాలి అంటే వాళ్ళ దగ్గర అతి ఎక్కువ సమాచారం ఉండాలి. ఉన్నప్పుడే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా అడ్వాన్స్ టెక్నాలజీ వాడి ఖచ్చితంగా అనలైజ్ చేసి ఏ సమాచారం, ఏ సందేశం ఇచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటి, అవతలి జీవరాశి ఏ విధంగా దానికి ప్రతిస్పందిస్తుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి చాలా అనుకూలమవుతుంది. ఇది లేనప్పుడు చాలా సంక్లిష్టమైన స్థితి ఇప్పుడు సైంటిస్టులది. మేబీ ఒక 20 years 25 years పట్టవచ్చు ఇదంతా వాళ్ళు సైంటిస్టులు క్రాక్ చేసి ఇది ఇలా ఉంది. మీరు చూసే ఉంటారు గూగుల్ లెన్స్ ద్వారా మనకు తెలియని ఏ భాషనైనా, అది ఒక ఫ్రెంచ్ కావచ్చు, జపనీస్ కావచ్చు, వేరే భాషని జస్ట్ యాప్ ఓపెన్ చేసి ట్రాన్స్లేట్ చేయగానే వెంటనే మనకు కావలసిన లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది. దాన్ని చదివి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ వ్యవస్థ ఇది ఆల్రెడీ ఉంది. బట్ ఇది మనుషులకు ఉన్న లాంగ్వేజెస్ చాలా వరకు ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతాయి, ఒక వ్యాకరణం, ఇవన్నీ ఉంటాయి. ఇది జంతువుల్లో అలాగే స్ట్రక్చర్ ఉందా లేదా అనేది
నేటికి మనకు తెలియదు. త్వరలోనే అది సైంటిస్టు దాన్ని విజయం సాధించాలని, మన శాస్త్రంలో ఉన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రూవ్ చేస్తూ వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకొక ఆసక్తికరమైన అంశంతో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై శ్రీరామ్.